కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్పై విమర్శలు చేయడం ఏంటని కొందరు అంటున్నారని, వందలాది మంది బీజేపీ కార్యకర్తలను చంపిన వాళ్లపై విమర్శలు చేయకూడదా అని చిట్చాట్లో ప్రశ్నించారు ఆయన. గద్దర్ అవార్డులను తమ వాళ్లు తీసుకోరని అన్నారు. గద్దర్ కాంగ్రెస్, టీడీపీ వాళ్లను కూడా చంపారని, అప్పుడు రేవంత్ కాంగ్రెస్లో లేడని అన్నారు బండి సంజయ్. డీకే అరుణ తండ్రిని, శ్రీధర్ బాబు తండ్రిని కూడా నక్సలైట్లు చంపారని అన్నారు ఆయన. పద్మశ్రీ అవార్డు వివాదంపై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం, ఆయన భావజాలం ఏంటి అని ప్రశ్నించారు. మా కార్యకర్తలను చంపిన వ్యక్తుల గురించి పాటలు పాడిన వ్యక్తి గద్దర్ అని అన్నారు బండి సంజయ్. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తామని అన్నారు. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా, ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే, మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలను హత్య చేయించిండు.